తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సర్కార్ దాదాపు 6,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. 2 రోజుల పాటు జరిగే ఈ గ్లోబల్ సమిట్లో 2,000కు పైగా డెలిగేట్స్ అటెండ్ అవుతున్నారని, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న గ్లోబల్ సమిట్కు సంబంధించిన పనులని పర్యవేక్షించిన సిపి సుధీర్ బాబుతో నరేందర్ ఫేస్ టు ఫేస్. గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు రాచకొండ సిపి సుధీర్ బాబు గారు ఉన్నారు. సార్ హాయ్ సార్. అతి తక్కువ టైం అంటే ఇంకా 3-4 డేస్ కూడా లేదు గ్లోబల్ సమ్మిట్కి. సో సెక్యూరిటీ పరంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? గ్లోబల్ సమ్మిట్ వెరీ ఇంపార్టెంట్ సమ్మిట్. మనం ఫస్ట్ టైం ఇంత పెద్ద సమ్మిట్ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రెస్టీజియస్ సమ్మిట్ మాకు అందరికీ. సో దీనికోసం అని చెప్పేసి మేము ఒక 10 రోజుల నుంచే దీని మీద ఫోకస్గా బందోబస్తు ప్లాన్, మినిమం రిక్వైర్మెంట్స్ ఏముంటుందో చూసుకున్నాం. ఇక్కడ గార్డ్ వేసాము, ఆర్మడ్ గార్డ్, అండ్ దెన్ హెలిప్యాడ్స్ ఉన్నాయి, 3 హెలిప్యాడ్స్ ఉన్నాయి. వాటికి తగ్గట్టు గార్డ్ అక్కడ వేసాం. పెట్రోలింగ్ టీమ్స్ ఉన్నాయి, అవర్ ఇంటర్సెప్టర్స్ ఇక్కడ ఉన్నాయి. 24/7 పోలీస్ విజన్, విజిబిలిటీ, దెన్ మానిటరింగ్ ఇక్కడ జరుగుతుంది. సో ఎంతమంది బందోబస్తు ఉంటున్నారు ఇక్కడ? Totally 6,000 people will be on the bandobast duty. Apart from that, there will be specialized agencies also, like Octopus, area domination, specific areas issues మీద వాళ్ళ పాలసీ ప్రకారం గ్రేహౌండ్స్ కూడా ఈ బందోబస్తులో పార్టిసిపేట్ చేస్తారు. అలానే మా TGSP, మా ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నీ కూడా ఈ బందోబస్తు కార్యక్రమాలు ఉంటాయి. సార్, సెంట్రల్ మినిస్టర్లు PM గారు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. 2,000 మంది పైగా డెలిగేషన్స్ వస్తున్నారు మొత్తం. అంటే ఈ ట్రాఫిక్ సంబంధించిన కూడా ఏమన్నా అడ్వైజ్ ఇస్తున్నారా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏమని చెప్పి ఒక ట్రాఫిక్ అడ్వైజరీ మేము ఇష్యూ చేస్తున్నాం. బేసికలీ ఏంటంటే మనకు ఎగ్జిట్ 14 దగ్గర దిగి తుక్కుగూడకు వచ్చిన తర్వాత, శ్రీశైలం రోడ్లో వెళ్ళిన తర్వాత మనము కొత్తూరు జంక్షన్లో, T జంక్షన్ దగ్గర మనం లెఫ్ట్ తీసుకుంటే ఈ ప్లేస్కి వస్తాం. ఈ రోడ్లో ట్రావెల్ చేయడం కొంచెం మేము డైరెక్షన్స్ ఇస్తున్నాం, లైక్ డైవర్షన్స్ ఉంటాయి. దాని ప్రకారము మేము అడ్వైజరీ ప్రకారం ప్రజలను మాకు కోఆపరేట్ చేయాల్సింది కోరుతున్నాం. సో భారత్ మొత్తం ఈ ఫ్యూచర్ సిటీ వైపే చూస్తుంది. ఇక్కడ లోకల్ పీపుల్ కూడా మేము వస్తామని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఫస్ట్ 2 days లోకల్ పీపుల్ నాట్ అలౌడ్ అన్నారు. దీని గురించి కూడా కొంచెం ఇది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు పెద్ద చాలా ఇంపార్టెంట్ VVIPs రావడం ఆస్కారం ఉంది. అంతేకాకుండా చాలా డెలిబరేషన్స్, డిస్కషన్స్, మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటిది, మనం 2047లో ఎలా మన దేశంలో, మన రాష్ట్రం 1 trillion, ఫస్ట్ 2035లో 1 trillion, దెన్ 3 trillion ఎకానమీ కావాలని చెప్పేసి ఉన్నాయో దాని విజన్ ఏంటో డిస్కషన్ ఉంటుంది. కాబట్టి ఇట్స్ వెరీ ఇంటెలెక్చువల్ అండ్ దెన్ బిజినెస్ ఓరియంటెడ్ డిస్కషన్. దాని తర్వాత 8th, 9th అయిపోయిన తర్వాత 4 days పబ్లిక్ కోసం ఓపెన్ ఉంటుంది. సో పబ్లిక్ ఏం హడావిడి పడిన అవసరం లేదు. తప్పకుండా ఇంత పెద్ద కార్యక్రమం మనం ఇక్కడ చేపట్టాం డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో. తప్పకుండా మీకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది చూడడానికి. అంటే పబ్లిక్ అంటే ఇన్వైటీస్ అంటే చాలామంది రావడం అంతా కష్టం కాబట్టి కాలేజ్ స్టూడెంట్స్ను, అట్లా వాళ్ళను, యూత్ను ఒక ప్రోగ్రామ్ ప్రకారం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే అంటే మొత్తం 6 రోజుల పాటు ఉండే ఈ గ్లోబల్ సమ్మిట్ ఫస్ట్ 2 రోజులు మాత్రమే డెలిగేట్స్ వస్తారు. మిగతా 4 రోజులు అయితే ఎవరైనా నార్మల్ పీపుల్ షెడ్యూల్ వైజ్గా వాళ్ళని అలౌ చేస్తాము, ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదైతే చెప్తున్నారు. కెమెరామెన్ ప్రశాంత్, నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.